హాయ్ అండి. ఈరోజు వీడియోలో మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. దీనికోసం ఏంటంటే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, 2 స్పూన్ల కారం, అలాగే కొంచెం ధనియాలు, కొంచెం ఉప్పుని కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మూకుడులో కొంచెం నూనె వేసుకొని అందులోనే పోపు దినుసులైన ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే ఇంగువని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత మనం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని అందులో వేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా తరిగిన ఒక టమాటోని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చిటికెడు పసుపును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న తోటకూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 20 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే మన తోటకూర ఉల్లికారం రెడీ అయిపోతుందండి. ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది.